హాయ్ వెల్కమ్ బ్యాక్ టు సెవెన్ హెల్త్ ఛానల్. ఈరోజు డివెంచర్లో ప్రాబ్లం నెంబర్ 5 సాల్వ్ చేద్దాము. ప్రాబ్లం నెంబర్ 5. సో ప్రాబ్లం రాసి జనరేటర్స్ రాయాలంటే మనకు ప్లేస్ సరిపోదు, టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. సో మీకు ఈ మెటీరియల్ కావాలంటే నా డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ పెట్టాను. దాని మీద క్లిక్ చేస్తే నేను మీకు మెటీరియల్ షేర్ చేస్తాను. ఓకేనా? సో ప్రాబ్లం నెంబర్ 5 ఏం చెప్తుందో చూద్దాం. మరి లాస్ట్ క్లాస్లో జనరల్ ఎంట్రీస్ గురించి తెలుసుకున్నాం. ఏ జనరల్ ఎంట్రీస్ సింకింగ్ ఫండ్ మెథడ్ ప్రకారం రిడమ్షన్ టైంలో జనరల్ ఎంట్రీస్ ఏం రాస్తామో ఏం లేదు, అవే ఎంట్రీస్ ఇక్కడ కూడా మనం నేర్చుకుంటాము. కానీ అమౌంట్ వేసేది నేర్చుకోలేదు. మనం అమౌంట్ ఎట్లా వేయాలా ఏం లేదు. 5 years వరకు నేను ఎంట్రీస్ రాసేస్తాను. సో ఆల్రెడీ మీకు తెలిసిన ఎంట్రీసే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అమౌంట్ కూడా ఎంట్రీ చేసుకున్నాం. సో ప్రాబ్లంలో ఏమంటున్నాడు? ఏ కంపెనీ ఇష్యూడ్ ₹2,06,000 డిబెంచర్స్ రీపేయబుల్ అట్ ద ఎండ్ ఆఫ్ 5 years. అట్ ద ఎండ్ ఆఫ్ 5 yearsకి రీపేయబుల్. సో అందుకే 5 years వరకు ఎంట్రీస్ రాస్తున్నాను. ఓకే. ఏ సింకింగ్ ఫండ్ వాజ్ క్రియేటెడ్ ఫర్ దిస్ పర్పస్ ఆఫ్ accumulating sufficient fund for the purpose. Sinking fund was created. The sinking fund method. Investments were made yielding 5% interest at the end of each year. So అమౌంట్ పక్కన పెట్టడమే కాకుండా దాన్ని ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తాము. ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా ఫస్ట్ క్లాస్ సెక్యూరిటీస్లో ఉంటుంది. అది ఇక్కడ మనకు 5% ఇంట్రెస్ట్ ఈల్డ్ చేసే ఇన్వెస్ట్మెంట్ ఇచ్చినాం. యు ఆర్ రిక్వైర్డ్ టు షో ఫార్ 5 years ద సింకింగ్ ఫండ్ అకౌంట్. సింకింగ్ ఫండ్ అకౌంట్ అడిగినాడండి, కానీ నేను జనరల్ ఎంట్రీస్ కూడా రాస్తున్నాను. ఎందుకంటే జనరల్ ఎంట్రీస్ రాస్తే ఫస్ట్ ప్రాబ్లం మనం చేస్తుండేది కాబట్టి జనరల్ ఎంట్రీస్ రాసి దీన్ని పోస్టింగ్ కూడా మనం చెక్ చేసేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. నోట్: ₹2.71462 invested at the end of each year at 5% compound interest will amount to ₹15 at the end of 5 years. సో దీన్ని అర్థం చేసుకోవాలి. నేను ఎవ్రీ ఇయర్ 2.71462 ఇన్వెస్ట్మెంట్ పర్చేజ్ చేస్తే 5% కాంపౌండ్ ఇంట్రెస్ట్తో 5 yearsకు ₹15 అవుతుంది. దీని అర్థం అదే అండి. ఓకేనా? ఆ పాయింట్ ఎందుకు ఇచ్చారో తర్వాత చెప్తాను. ముందు ఈ పాయింట్ దీని అర్థమేమో తెలుసుకుందాం. ఎవ్రీ ఇయర్ నేను 2.71462 ఇన్వెస్ట్మెంట్ చేస్తే అట్ ద రేట్ ఆఫ్ 5% కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ వచ్చేదాన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ వేసేదాన్ని మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాము. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్తో 5 yearsకు ₹15 అవుతుంది. దీని అర్థం అదే. కాంపౌండ్ ఇంట్రెస్ట్తో 5 yearsకు ₹15 అవుతుంది. మరి నేనేం వర్కింగ్ చేసుకున్నాను? నాకు ₹1 కావాలా అంటే నేను ఒకవేళ ఎవ్రీ ఇయర్ ₹1 కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే 0.1809747 ఎవ్రీ ఇయర్ నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే 5% కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం నాకు 5 yearsకి ₹1 వస్తుంది. ఈ వర్కింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే లాగ్ బుక్ అండ్ యాన్యుటీ టేబుల్స్ ఇట్లాంటివి ఉన్నాయండి. అందులో నుంచి ఈ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి మనం ఈ చాప్టర్లో వాటి గురించి మనం రిఫర్ చేసే అవసరం లేదు. సో నీకు ప్రాబ్లంలో ఏమైనా 0.180947 వస్తుంది ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 5 yearsకు 5% ఇంట్రెస్ట్ ప్రకారం ₹1 వస్తుంది అని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ ఇక్కడ ₹1 ఇవ్వలేదు కాబట్టి నాకు ₹1 కోసం నేనే క్యాలిక్యులేట్ చేస్తానండి. నార్మల్గా ఇదే ఇచ్చేస్తాడు, బట్ ఇక్కడ మనకు ₹1 కోసం ఇవ్వలేదు. ఎంత ఇచ్చినాడు? ₹15. ₹15 5 yearsకు 5% కాంపౌండ్ ఇంట్రెస్ట్తో నాకు రావాలంటే ఎవ్రీ ఇయర్ నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలా? 2.71462. కానీ నాకు 5 yearsకు ₹2 lakhs రావాలండి. 5 yearsకు ₹2 lakhs. మరి అటువంటి సమయంలో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలా? సో ఇక్కడ డివైడ్ బై 15 కొడితే నాకు ₹1కి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలుస్తుంది. అంటే నేను ఎవ్రీ ఇయర్ 0.1809747 ఇన్వెస్ట్మెంట్ చేస్తే అట్ 5% కాంపౌండ్ ఇంట్రెస్ట్తో 5 yearsకి ₹1 వస్తుంది. దాని అర్థం అదే అండి.
నాకు ఇప్పుడు 2 lakhs రూపీస్ కావాలి కాబట్టి ఇది 1 రూపీకి వస్తుంది. ఇంటూ 2 lakhs కొడితే నేను ఎవ్రీ ఇయర్ 36,194.94 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయల్లా విత్ 5% కాంపౌండ్ ఇంట్రెస్ట్తో నాకు 5 yearsకు 2 lakhs వస్తుంది. ఓకేనా, దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ అయిపోయిందండి. ఓకే, మళ్ళీ 1కి 4 సార్లు వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. వినేటప్పుడు మనసు పెట్టి వినండి, ఏదో ధ్యాసలో పెట్టి వినద్దండి. ఖచ్చితంగా మనసు పెట్టి వింటే యూఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్. నా ఇప్పుడు జనరేటరీస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీటికి అమౌంట్స్ ఎట్లా వేయాలో ఏం లేదో చూద్దాం. నా ఫస్ట్ ఇయర్లో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవ్రీ ఇయర్ మనం ఏం చేస్తామంటున్నాం, సింకింగ్ ఫండ్ ప్రాఫిట్ నుంచి పక్కన తీసి కొంత అమౌంట్ను పక్కన పెడతాము. ఓకే, సో ఫస్ట్ ఎంట్రీ అదే రాస్తాము. అది కూడా ఎప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ 1 yearకు రాస్తాము. మనము 5 yearsకి మనం రిడమ్షన్ చేయాలా, 5 yearsకు ఈ ఎంట్రీస్ రిపీట్ అవుతాయని చెప్పాను. ఓకేనా, సో ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ ఎటాట్ టు సింకింగ్ ఫండ్. ఇక్కడ ఎంత అమౌంట్ వేయాలనేది మీరు కష్టపడి కనుక్కున్నారండి. ఈ అమౌంటే ఇక్కడ వేయాలా, 36,194.94. 36,194.94 అంటే సింకింగ్ ఫండ్కి ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తాము అంటే డిబెంచర్లను రిడమ్షన్ చేసేంత వరకు ఈ అమౌంట్ డివిడెండ్కు వాడుకోవడానికి వీలు లేదండి. సో నా దగ్గర 10 లక్షలు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో బ్యాలెన్స్ ఉంది. ఆ 10 లక్షల్లో 36,000 తీసేసి రిమైనింగ్ అమౌంట్ నేను డివిడెండ్కి వాడుకోవచ్చు. అంటే మినిమం మనము డిబెంచర్ హోల్డర్స్కు పేమెంట్ చేయడానికి ముందు సేఫ్ చేసుకుంటున్నాము. ఆ సేఫ్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, మన ప్రాఫిట్ నుంచి పక్కన పెడుతూ సేఫ్ చేసుకుంటున్నాము. సో అవుట్ ఆఫ్ 10 lakhsలో 36,194 డివిడెండ్ పే చేయడానికి ఉపయోగించకుండా మిగిలిన అమౌంట్ను డివిడెండ్ ఏమైనా ఉపయోగించుకో. దీని అర్థం ఏమంటే అంటే డిబెంచర్ రిడమ్షన్స్ అయ్యేంత వరకు మనము కొంత అమౌంట్ను ముందు ఇన్వెస్ట్మెంట్ పర్చేస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నావు కాబట్టి ఆ ప్రాఫిట్ను పక్కన పెట్టుకో అనే ఉద్దేశంతో ఇక్కడ వేస్తాము. సో ఫస్ట్ ఇయర్ కాబట్టి మనకు అదే రోజు మనము ఇన్వెస్ట్మెంట్ పర్చేస్ చేస్తాము. సేమ్ డే ఈ అమౌంట్ను మనం పక్కన పెట్టేసి ఇన్వెస్ట్మెంట్ పర్చేస్ చేస్తాము. సో ఇది ట్రాన్స్ఫర్ ఎంట్రీ అని చెప్పినానండి. ఇది ట్రాన్స్ఫర్, ప్రాఫిట్ను సింకింగ్ ఫండ్కు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. నా ఇన్వెస్ట్మెంట్ పర్చేస్ చేస్తున్నాం. సో ఇన్వెస్ట్మెంట్ ఈజ్ కమింగ్ ఇన్ టు ద బిజినెస్. సో రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ ప్రకారం డెబిట్ చేస్తున్నాము. బ్యాంకర్ ఈజ్ ద గివర్ కాబట్టి పర్సనల్ అకౌంట్ ప్రకారం క్రెడిట్ చేస్తున్నాం. ఎంత ఇన్వెస్ట్మెంట్ పర్చేస్ చేయాలండి, ఫస్ట్ ఇయర్ కాబట్టి ఇక్కడ 36,000 ఎంతైతే మనం అమౌంట్ పక్కన పెట్టినామో ఆ అమౌంట్తో మనం ఇన్వెస్ట్మెంట్ పర్చేస్ చేస్తాము. 36,194.94. ఇది ఫస్ట్ ఇయర్ అయిపోయిందండి. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్లో ఈ 2 ఎంట్రీలు కాకుండా ఇంకొక ఎంట్రీ వస్తుందని చెప్పినాను. అదే సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఎంత వస్తుందన్నాడు, 5%. క్యాలిక్యులేటర్ తీసుకొని మనం చెక్ చేసుకుందాము ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత వస్తుందో. సో 36,194.94 ఇంటూ 5%. సో 1,809.75. 1,809.75. 747 వస్తుంది. 4 తర్వాత 7 ఉంది కాబట్టి దాన్ని నియరెస్ట్ 5 మల్టిప్లై చేసుకుంటాం, అంటే నియరెస్ట్ 5కు కన్వర్ట్ చేసుకుంటాం. ఓకేనా, 1,809.75. సో ఇక్కడ ఎంట్రీ ఏం రాసుకున్నాం మనం, యాక్చువల్ రాయాల్సిన ఎంట్రీ ఏమండి, బ్యాంక్ అకౌంట్ అటాట్ టు ఇంట్రెస్ట్ ఆన్ సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్. దాని ఇంట్రెస్ట్ ఆన్ సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ను ట్రాన్స్ఫర్ చేస్తాం. దేనికి, సింకింగ్ ఫండ్ అకౌంట్కు. కాబట్టి ఇంట్రెస్ట్ ఆన్ సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్కు డెబిట్ చేసి సింకింగ్ ఫండ్కు క్రెడిట్ చేస్తాము. ఆ 2 ఎంట్రీస్ రాసే బదులు ఒకటే ఎంట్రీ కూడా రాసుకోవచ్చు. సో బ్యాంక్ అకౌంట్కి డెబిట్ చేస్తున్నాం, సింకింగ్ ఫండ్ అకౌంట్కు క్రెడిట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం నామినల్ అకౌంట్ రూల్ అప్లై చేస్తున్నాం, ఇక్కడ మనము పర్సనల్ అకౌంట్. ఇది కూడా ట్రాన్స్ఫర్ ఎంట్రీ వలన అండి, ట్రాన్స్ఫర్ ఎంట్రీ వలన. ఓకేనా, నా ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎక్కడ అప్రాప్రియేషన్లో ఏం ప్రాబ్లం లేదు. అప్రాప్రియేషన్ సేమ్ అమౌంట్ 36,194.94. 36,194.94.
94. పెద్ద ఇబ్బంది లేదండి. అప్రాప్రియేషన్ అమౌంట్లో ఎప్పుడు మార్పు ఉండదు, సేమ్ అమౌంట్. ఫస్ట్ ఇయర్లో మీరు కష్టపడి కనుక్కున్నారు, ఆ అమౌంట్ ఇక్కడ వేసుకుంటారు. ఇన్వెస్ట్మెంట్ చేసే దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి సెకండ్ ఇయర్ నుంచి. ఎందుకు అంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు సెకండ్ ఇయర్లో అప్రాప్రియేషన్ చేసిన అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్, అప్రాప్రియేషన్ చేసిన అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ అమౌంట్, ఇంకా ఎవరీ ఇయర్ ఇది ఉంటుంది. 4 years వరకు, ఇది 5th year వరకు కాబట్టి 4 years వరకు ఇన్వెస్ట్మెంట్ పర్చేజ్ చేస్తాం. సో ఇన్వెస్ట్మెంట్ పర్చేజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలా. అప్రాప్రియేషన్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ అమౌంట్. మరి ఫస్ట్ ఇయర్లో ఎందుకు లేదు? ఫస్ట్ ఇయర్లో అదే రోజు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, అప్పుడే ఇంట్రెస్ట్ ఇస్తారా? 1 year తర్వాత ఇంట్రెస్ట్ ఇస్తారు. కాబట్టి సెకండ్ ఇయర్లో ఇన్వెస్ట్మెంట్ ఎంత చేస్తాము అంటే 36,194.94 ప్లస్ 1,809.75. ఓకేనా? ఈ రెండు టోటల్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. 36,194.94 ప్లస్ 1,809.75. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది 38,004.69, 38,004.69. సో ఇది థర్డ్ ఎంట్రీస్ అండి. 3 ఎంట్రీస్ మనం వేసేసాం. ఓకేనా? సో బ్యాంక్ అకౌంట్ టు సింకింగ్ ఫండ్ అకౌంట్, ముందు ఇంట్రెస్ట్ అమౌంట్ వచ్చిన దానికి. సెకండ్ ఇయర్లో మళ్ళీ అప్రాప్రియేషన్లో మార్పు ఏమీ ఉండదండి. థర్డ్ ఇయర్లో సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ డెటార్ అంటే దీని మీద ఇంట్రెస్ట్ వస్తుందండి, దీని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ ఇది. సో ఈ ఇంట్రెస్ట్ ప్లస్ ఈ అమౌంట్ రెండు కలిపి నేను ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. ఓకేనా? జాగ్రత్తగా ఉండాలండి మీరు. థర్డ్ ఇయర్లో మళ్ళీ ఇంట్రెస్ట్ ఆన్ సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వస్తుంది ఒకసారి జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఫస్ట్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ ఉంది అనేది 36,194.94. సెకండ్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 38,004.69. అంటే థర్డ్ ఇయర్లో నాకు ఈ రెండు అమౌంట్ల మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇంట్రెస్ట్ మళ్ళీ దీని మీద వేసే ప్రయత్నం చేస్తారండి, అది కాదు, రాంగ్. అది మనం ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ 36,194 చేస్తాం, సెకండ్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ 38,004.69 చేస్తాము. నాకు థర్డ్ ఇయర్ ఎండ్లో ఇంట్రెస్ట్ అమౌంట్ ఇది ప్లస్ ఇది రెండు కలిపిన అమౌంట్ మీద వస్తుంది. అంటే ఆ రెండు కలిపిన అమౌంట్ ఎంత వస్తుందో చూద్దాం. 36,194.94 ప్లస్ 38,004.69 74,000 మీద వస్తుంది. 74,199.63 మీద ఇంటూ 5%. ఇక్కడ కూడా రాసేసుకుందాం. 36,194.94 ఇంటూ 5%. సో ఈ అమౌంట్ మీద నాకు ఇంట్రెస్ట్ వస్తుందండి. సో దీని మీద 5% కొడదాం, ఎంత వస్తుందో చూద్దాం. సో 3,709.98. 3,709.98. సో ఇప్పుడు మీరు ఎంట్రీ మీద కాన్సన్ట్రేషన్ చేయకూడదు, అమౌంట్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే ఎంట్రీస్ ఏం వస్తాయో లాజిక్ ఏముందో మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. ఒకవేళ మీరు ఫస్ట్ క్లాస్ వినకుండా అంటే దీన్ని ప్రీవియస్ క్లాస్ వినకుండా ఉంటే ఖచ్చితంగా వినడానికి ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా అది అర్థమవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను అమౌంట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నానండి. ఎంట్రీ ఏం ఆల్రెడీ రాస్తాను నేను. సో సేమ్ బ్యాంక్ అకౌంట్ డెటార్ టు సింకింగ్ ఫండ్, ఇంట్రెస్ట్ ఆన్ సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్. సో ఇదే ఎంట్రీ. నా మళ్ళీ అప్రాప్రియేషన్ కన్ఫ్యూజ్ లేదండి. ఎంతైతే మనం పెట్టాలనుకుంటున్నామో అది ఫస్ట్ ఎంట్రీలోనే వచ్చి ఉంటుంది. 36,194.94. 36,194.94. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏమన్నాను నేను? అప్రాప్రియేషన్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిపి వేస్తామండి. అప్రాప్రియేషన్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ అంటే ఏమి?
36,194.94 plus 3,000 plus 3,709.98. సో ఇది రెండు కలిపి ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. సో 36,194.94 ప్లస్ 3,709.98 చేస్తే ఎంత వస్తుందో అంత ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. 39,904.92 39,904.92. ఇది థర్డ్ ఇయర్ అయిపోయింది. రిపీట్ అయినాయా లేదా? రిపీట్ అయితే వేరేది ఏం లేదు, ఇంట్రెస్ట్ ఏం ప్రాబ్లం లేదండి. అమౌంట్ ఇస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకుంటూ పోండి. నా ఫోర్త్ ఇయర్లో మళ్ళీ మనకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఫోర్త్ ఇయర్లో ఇంట్రెస్ట్ ఎంత వస్తుందండి? ఈ అమౌంట్కు మనము మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ కలపాలండి. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినాం? 39,904. దీని మీద నీకు 5% వస్తుంది. దాని మీద 5%. సో మళ్ళీ ఇక్కడెక్కడ రాసుకుందాం మనం. ఇది థర్డ్ ఇయర్కు అండి. నా ఫోర్త్ ఇయర్కు మళ్ళీ రాసుకుందాం మనం. ఫోర్త్ ఇయర్కు ఈ అమౌంట్ 74,199.63. ఇది కాకుండా మళ్ళీ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినాం? 39,904. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అండి, జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 39,904.92 ప్లస్ 74,199.63 అంటే నాకు 1,14,000 మీద 104.55 ఇంటూ 5% ఇంటూ 5%, 3,000. సో దీని మీద ఇంటూ 5% ఇంటూ 5%, 5,705.23 వేసుకుంటానండి. 5,705.23 5,705.23. సో ఇంట్రెస్ట్ ఇక్కడ దేని మీద వచ్చిందండి? 1,14,104.55 ఇంటూ 5%. ఓకే, ఈ 1,04,104 ఎట్లొచ్చింది? థర్డ్ ఇయర్ వరకు నేను 74,199 ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. బట్ థర్డ్ ఇయర్లో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. ఎంత ఇన్వెస్ట్ చేస్తాను నేను? 39,904. సో ఇప్పుడు నాకు 2 years ఇన్వెస్ట్మెంట్ ప్లస్ థర్డ్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్, ఇది రెండు కలిపితే నాకు ఫోర్త్ ఇయర్లో ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది రెండు కలిపితే నా ఇన్వెస్ట్మెంట్ 1,14,104. దీని మీద 5%, 5,705.23. నా అప్రాప్రియేషన్కి ఏం ప్రాబ్లం లేదన్నా. 36,194.94 36,194.94. కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి. అప్రాప్రియేషన్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ అమౌంట్ అంటే అప్రాప్రియేషన్ అమౌంట్ 36,194.94 ప్లస్ ఆ ఇయర్ ఇంట్రెస్ట్ మనకు ఆ ఇయర్ ఇంట్రెస్ట్ అంతా 5,705.23. ఇది మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. సో ఇది మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. సో 36,194.94 ప్లస్ 5,705.23. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేయవలసిన అమౌంట్ 41,900.17 41,900.17.
ఇది మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఇది 4th ఇయర్లో. ఓకే, మళ్ళీ 5th ఇయర్లో అంటే లాస్ట్ ఇయర్లో ఇన్వెస్ట్మెంట్ ఒక్కటే చేయం, మిగతా రెండేంటిలు కామన్. ఓకేనా. సో ఇంట్రెస్ట్ వచ్చిన దానికి రాయాలి. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో చూద్దాం. ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? ఆల్రెడీ నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది 4th ఇయర్ ఎండ్ వరకు? 1,14,104.55 ప్లస్ 4th ఇయర్లో ఇన్వెస్ట్మెంట్ ఎంత చేస్తాను నేను? 41,900.17. 41,900.17. సో ఇది రెండు టోటల్ చేస్తే నా ఇన్వెస్ట్మెంట్ ఆ డేట్కు ఉన్నట్లే 104.55 చేస్తే నాకు 1,56,004.72 ఉంది. దీని మీద నాకు 5th ఇయర్కి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంటూ 5%, 7,800.23 24 యాక్చువల్గా 24 రాయొచ్చు. ఓకే, సో ముందు ఇది అమౌంట్ వేసేసుకుందాం. మనకి ఇంట్రెస్ట్ వచ్చింది 7,800.23, 7,800.23. నా అప్రాప్రియేషన్ అమౌంట్లో మార్పు లేదు. సో 36,194.94, 36,194.94. ఓకేనా. సో మీరు ఒకసారి గమనిస్తే ఎంట్రీస్లో ఏం మార్పు లేదండి. కొంచెం మీరు క్యాలిక్యులేషన్ దగ్గర కష్టం అవుతుందేమో, ఒకసారి చెక్ చేయండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఇది 5th ఇయర్లో. 1st ఇయర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కాబట్టి 2nd ఇయర్ మనకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ మనకు దేని మీద వస్తుంది? మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తామో దాని మీద వస్తుంది. అందుకే 36,194 మీద 5% తీసుకున్నాం. ఓకేనా. ఫస్ట్ పాయింట్ ఇది అండి. చాలామందికి ఈ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్లో ఇవే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కానీ ఒకసారి జాగ్రత్తగా ఫాలో కండి. 1st ఇయర్లో నేను 36,194 ఇన్వెస్ట్ చేస్తే నాకు 2nd ఇయర్లో అంటే 1 ఇయర్ తర్వాత నాకు ఈ అమౌంట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఫస్ట్ పాయింట్ అది అర్థం చేసుకోండి. కాబట్టి దీని మీద వేసిస్తాను. ఇది కన్ఫ్యూజ్ ఉండదు. నా కన్ఫ్యూజ్ ఎక్కడ? మళ్ళీ 2nd ఇయర్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కేవలం 36,000 వెయ్యమండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాం, అంటే ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ రావాలా. అప్పుడు మాత్రం మనకు అమౌంట్ 2 lakhs వస్తుంది. కాబట్టి 1,809.75 ప్లస్ అప్రాప్రియేషన్ అమౌంట్ రెండు కలిపి ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఇది సేమ్ ప్రొసీజర్ అండి ఎవ్రీ ఇయర్ ఎక్సెప్ట్ లాస్ట్ ఇయర్. ఓకేనా. అప్రాప్రియేషన్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్. సో ఇప్పుడు నాకు ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందయా 3rd ఇయర్లో నాకు అంటే ఏం చెప్తాం మనం? ఇది కూడా నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఇది కూడా నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంది. అంటే టోటల్గా నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది 3rd ఇయర్ ఎండ్కు ఎంత ఉంది? ఓకేనా. 3rd ఇయర్ ఎండ్కు అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ముందు, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ముందు అంటే ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తూ ఉంది నాకు? ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ముందు, 3rd ఇయర్ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ముందు. ఇక్కడ కూడా చూడండి, నాకు 2nd ఇయర్ ఇన్వెస్ట్ చేస్తాం, కానీ ఈ ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది నాకు? ఈ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ముందు, కాబట్టి దీని మీద తీసుకున్నాను. ఓకేనా. నా ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఈ అమౌంట్ ఉంది, అంటే 74,199 ఉంది. నీకేం డౌట్ సార్? ఇది కూడా చేస్తున్నాం కదా అంటాం. ఇది ఎప్పుడు చేస్తాం? ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత. అప్పటి వరకు దీన్ని ఇన్వెస్ట్మెంట్ చేయలేదు కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేసే అవసరం లేదు. కాబట్టి నాకు 1st ఇయర్ ఇన్వెస్ట్మెంట్, 2nd ఇయర్ ఇన్వెస్ట్మెంట్ రెండు కలిపితే నాకు 74,199.63 ఉందండి. దీని మీద 5% ఇంట్రెస్ట్ చేస్తే ఈ అమౌంట్ వస్తుంది. సో ఇప్పుడు నేను అప్రాప్రియేషన్ అమౌంట్లో మార్పు లేదు కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దండి. అప్రాప్రియేషన్ యాజ్ ఇట్ ఈస్గా వేయండి. బట్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్త. అప్రాప్రియేషన్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు నాకు 3rd ఇయర్లో మనము ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. ఓకే. 4th ఇయర్లో నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఏముంది? 1st ఇయర్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, 2nd ఇయర్ ఈ ఇన్వెస్ట్మెంట్ ఉంది,
థర్డ్ ఇయర్ ఈ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంది. మీకు మళ్ళీ డౌట్ వస్తుంది, ఇది కూడా ఉంది సార్ అంటే ఇది ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత, ఇంట్రెస్ట్ రాకుండా ముందు నా దగ్గర ఇంతే ఇన్వెస్ట్మెంట్ ఉంది. కాబట్టి ఈ 74,199కు నేను మళ్ళీ థర్డ్ ఇయర్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ కలిపినాను. సో 1,14,104 మీద నాకు ఇంట్రెస్ట్ వస్తుంది, 5,705. సో ఈ ఇంట్రెస్ట్ను ప్లస్ అప్రాప్రియేషన్ అమౌంట్ను రెండు కలిపి మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాను. నౌ బిఫోర్ ద ఎండ్ ఆఫ్ ద లాస్ట్ ఇయర్లో నాకు మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ అప్పుడు ఏమొస్తుంది, ఈ అమౌంట్ నా దగ్గర ఆల్రెడీ ఉంది ప్లస్ కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. కాబట్టి 1,14,104 ప్లస్ ఫోర్త్ ఇయర్ ఎండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్, ఇది రెండు కలిపితే నాకు ఇంత అమౌంట్ వస్తుంది. దీని మీద 5% కొడితే 7,800.23 వస్తుంది. సో అదే ఇంట్రెస్ట్ను మనం వేసుకున్నాం, అప్రాప్రియేషన్ చేస్తున్నాం. సార్ ఫిఫ్త్ ఇయర్లో ఇన్వెస్ట్మెంట్ పర్చేజ్ చేయలేదు కదా అంటే, ఫిఫ్త్ ఇయర్లో ఇన్వెస్ట్మెంట్ను సేల్ చేయడం జరుగుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ను సేల్ చేస్తాం కాబట్టి మనం ఆ రోజు మనము పర్చేజ్ చేసేది ఏమీ ఉండదు, ఓకేనా. సో టుమారో దీని యొక్క అకౌంట్ వేస్తాం. యాక్చువల్గా ప్రాబ్లంలో అడిగింది సింకింగ్ ఫండ్ అకౌంట్ను ప్రిపేర్ చేయమన్నాడు. మనం సింకింగ్ ఫండ్ అకౌంట్ వేస్తాము, సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ కూడా వేస్తాము, ఓకేనా. సో యాక్చువల్గా అమౌంట్స్ ఎంట్రీ చేసుకుని చాలా జాగ్రత్తగా ఉండాలండి. 1కి 4 సార్లు చూడండి క్లాసెస్తో. సో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎక్కడైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ బాక్స్లో పెడితే నేను మీకు ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే.